యుద్ధంలో కొత్త సమస్య వచ్చి పడింది. ఏంటయ్యా అంటే యుద్ధం జరిగినప్పుడు బాంబులు పేలుతున్నాయి. ఆ పేలినటువంటి బాంబులకి ప్రకృతిలో విపరీతమైనటువంటి హీట్‌నెస్ వస్తుంది. దాంతో పాటు ఆ ఉద్గారాల కారణంగా గాలి పీల్చుకోలేని పరిస్థితి ఆ చుట్టుపక్కల వస్తోంది. అది దాంతో పాటు ఇక వ్యాపారాలు, వాణిజ్యాలు ఇయన్నీ దెబ్బతినడం ఒక ఎత్తైతే, ఈ కొన్ని చోట్లన ఈ బాంబులు పేలినప్పుడు ఇజ్రాయెల్‌లో గాని, లేకపోతే ఈ గల్ఫ్ దేశాల్లో గాని ఆ పేలిన చోట అంటే ఆయిల్ ఎస్పెషల్లీ ఆయిల్ ప్రాంతాలు పేలిన చోటన కాసేపటికి ఆకాశం నుంచి నల్లటి వర్షం కురుస్తుందంట. అంటే ఈ బూడిద అంతా పైకి వెళ్ళిపోయి మంటల నుంచి వచ్చే కాలుష్యం అంతా పైకెళ్ళిపోయి, ఆ తర్వాత అక్కడ ఒక స్టేజ్‌కెళ్ళాక బలహీనబడి వెంటనే మబ్బుల్లాగా అయి కిందకి కారిపోతుంది. ఆ ప్రాంతమంతా దారుణమైనటువంటి కంపు కొట్టేటటువంటి వాతావరణంతో పాటుగా కొత్త దారుణమైన వర్షం చవి చూడాల్సొస్తుంది. ప్రకృతిలో అంటే యుద్ధం కారణంగా ప్రకృతి పరమైనటువంటి కొత్త సమస్య ఏర్పడుతుందనమాట.